హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఫిష్ కర్రీ చేశాను, చాలా బాగుంది. ఈ చేపల కూరలో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే, నాకు తెలిసి ఎన్నో రకాల చేపల కూరలు చేశాను, కానీ ఈ విధంగా చేసి చేపల పులుసు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది, అంత బాగుంది. ఇది ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా ఒకసారి, ఓకేనా? ముందుగా మనం ఒక బౌల్ తీసుకునేసి అందులో చేపలు అంటే నేను 1 కిలో చేప తీసుకొచ్చేసి కట్ చేసి వేశాను. కాకపోతే మనం ఎప్పుడైనా చేపలను తీసుకున్నప్పుడు మాత్రం నీట్గా రెడీ చేసుకోవాలి. మంచిగా కడుక్కొని శుభ్రం చేసుకొని మీద పొలుసులు కానీ లోపల ఏది కూడా చెత్త ఏది కూడా లేకుండా జోము ఉంటుంది మీద తోలు పైన, అవన్నీ కూడా రాయికేసి గీక్కొని నీట్గా కడుక్కొని రెడీ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం సగం స్పూను పసుపు వేసుకుందాం. అది వేసాక 1 స్పూను సాల్ట్ కూడా అందులో వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే 1 స్పూనున్నర వేసుకోవాలి. ఇదేంటంటే మంచి స్మెల్ వస్తుంది, స్మెల్తో బట్టి రుచి కూడా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. ఇప్పుడు 1 స్పూను నూనె కూడా అందులో వేసేసి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్, నూనె ఇవన్నీ కలిపిన దాన్ని మనం బాగా ప్రతి ఒక్క ముక్కకు కూడా పట్టే విధంగా ఈ టైప్లో రాకి అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఈ చేపకి మరింత రుచి వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచి వేరే దేనికి రాదన్నట్టు, అందుకనేసే దీంట్లో ఈ కూరకి అంత రుచిని ఏది ఇచ్చిందంటే ఇది, ఓకేనా? కాబట్టి దీన్ని మనం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఒక అరగంట సేపు కంపల్సరీ దీన్ని ఊరబెట్టుకోవాలి, ఓకేనా? దీన్ని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు, ఒక నిమ్మకాయ కంటే కొద్దిగా ఎక్కువ సైజు చింతపండు తీసుకునేసి, అంటే నిమ్మకాయ సైజు తీసుకున్నా సరిపోద్ది, దీనికి ఏం ఇబ్బంది లేదు. దీన్ని ఈ విధంగా విడదీసి నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు బాగా నాననివ్వాలి. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నెట్ అంటే ఒక జాలి లాంటిది దాని మీద పెట్టి ఒక 2 పండు టమోటాలని తీసుకోవాలి. ఆ పండు టమోటాలని స్టవ్ ఆన్ చేసి జాలి పెట్టిన తర్వాత వాటిపైన పెట్టేసి ఇవి మంచిగా అంటే ఒక 4 వైపులా బాగా ఈ టైప్లో కాలేదాకా దీన్ని మంట మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని బాగా ఈ టైప్లో కాల్చుకోవాలి. అంటే మీద తోలంతా ఈ టైప్లో రావాలి, మరీ మాడకుండా చూసుకోండి, ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే తోలు పగిలి ఈ టైప్లో ఊడు వచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక బౌల్లో వేసేసి ఈ టమోటాని కొద్దిగా గోరువెచ్చగా ఉండేంత వరకు చూసి అప్పుడు మీదకించి తోలు తీసేద్దాం. అది పూర్తిగా చల్లారిందంటే కొంచెం జిగటగా వచ్చి మీద తోలు కొంచెం జారుతూ ఉంటుంది. చూడండి, ఈ టైప్లో రెండింటిని కూడా మనం తోలు తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి ఒక బౌల్లో పెట్టాక దాంట్లో సగం స్పూను సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ టైప్లో మనం పిసుక్కుంటూ దీన్ని మెత్తగా గుజ్జు టైప్లో చేసేసుకోవాలి, ఓకేనా? దీన్ని ఏంటంటే కట్ చేయకుండా రోట్లో వేసి దంచకుండా మిక్సీకి పట్టకుండా ఈ టైప్లో పిసుకుతూనే దీన్ని బాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ టమోటాల్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా, ఇవి తొందరగా మెదుగుతాయి. ఇంకా కల్లుప్పు వేసుకుంటే ఇక చెప్పనవసరం లేదు, మెత్తగా పేస్ట్ టైప్లో వచ్చేస్తాయి అన్నట్టు. ఈ టైప్లో మనం బాగా పిసకాలి. ఈ టైప్లో పిసికిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్పైసీ ఎంత అవసరం అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్లు కారాన్ని అందులో వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కలిపి మొత్తం మూడింటిని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా అంటే మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అంత పిసికితే ఆ రుచి వస్తుంది తెలుసా, అంత బాగా వస్తుంది అన్నట్టు. దాంట్లోనే అతి ముఖ్యమైన రుచి దాగి ఉంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టమోటా మొదళ్ళు కాడ ఉండే గడ్డ టైప్ ఉండేదాన్ని తీసి పక్కన పడేద్దాం, ఓకేనా? ఎందుకంటే ముందుగానే తోలు తీసేసాం కాబట్టి ఇంకా అందులో తీసేయడానికి ఏముండదు, ఓన్లీ ఆ గడ్డను మాత్రం తీసేసి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న దానికి ఇప్పుడు మనం చేద్దామంటే ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా పిసికి రసం తీసి ఆ రసాన్ని ఒక జాలి లాంటివి తీసుకునేసి అందులో పోసేసి వంచేసేద్దాం, ఓకేనా? ఇది మొత్తం వంచిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే కాస్త అలా కలుపుకుందాం. ఇప్పుడు ఒక్కసారి ఈ మిక్స్ చేసిన తర్వాత 1-2 డ్రాపులు నాలుక మీద వేసి చూసుకోండి, అది ఏమన్నా ఉంటుంది తెలుసా, అంత బాగుంటుంది అన్నట్టు దాని రుచి, ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూను ధనియాలు, ఇప్పుడు తర్వాత ఏం చేద్దామంటే 1/2 స్పూను మెంతులు వేద్దాం. ఆ తర్వాత 1/2 స్పూను జీలకర్ర,
జీలకర్ర వేసిన తర్వాత అర స్పూను ఆవాలు, ఇవి 3 కూడా సగం సగం స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. వీటిని ఏంటంటే కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకునేసి బాగా ఎర్రడాలుగా యాగనివ్వాలి. కొంచెం కలర్ మారే విధంగా చూడండి. ఈ టైప్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసి రోల్ సిద్ధం చేసుకుని రోట్లో పోసేసి బాగా మెత్తగా పొడిగొట్టుకోవాలి. ఓకేనా. ఇవన్నీ కూడా దీంట్లో పడ్డ ప్రతి ఒక్కటి కూడా మంచి రుచినిచ్చేటివే. అక్కడ చూస్తే చేపల్లో ఆ విధంగా రెడీ చేసాము, ఇక్కడ చూస్తే టమోటాలు కారం ఈ విధంగా రెడీ చేసాము, ఇక్కడ చూస్తే మసాలాలు రోట్లో ఈ టైప్లో దంచాము. దీన్ని రుచి చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది అన్నట్టు ఈ చేపల కూర. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ విధంగా రెడీ అయిన పొడిని తీసి ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బాండీ పెట్టుకునేసి దాన్ని వేడెక్కనిచ్చి 2 గంటలు నూనె పోద్దాం. నూనె వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరిసి అందులో వేసేసుకుందాం. ఆ తరువాత ఒక 4 రెమ్మలు కరివేపాకు తీసుకునేసి దాన్ని కూడా దూసి అందులో పోసేద్దాం. అది కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, మరింత రుచి వస్తుంది. ఓకేనా. దీన్ని కాస్తలా అనేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేద్దాం, చిన్నగా సన్నగా తరిగినాయి. నేనైతే ఒక 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకున్నాను. వీటిని చిన్నగా సన్నగా తరిగి అందులో వేసేసి కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంచి ఎర్రడాలుగా వేగనివ్వాలి. అది కూడా అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత చూడండి ఒకసారి ఏ టైప్ వచ్చాయో చూడండి. కలర్ ఈ టైప్ రావాలి, ఇంతకు మించి మాడకూడదు. ఈ టైప్లో వస్తే సూపర్ రుచి వస్తుంది. ఈ టైప్లో వచ్చిన తర్వాత మనం బాగా ఊరబెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసి ఉన్న గుజ్జును కూడా అందులో వేసేసి కాస్తలా కిందకి మీదకి కలబెట్టుకోవాలి. ఎందుకంటే చేప ముక్కలు ఇరిగిపోకుండా ఉండే విధంగా చూసుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు బాగా డమ్ అననివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ నూనెలో ఈ చేప ముక్కలు బాగా ఆవురుకునేసి ఏమి రుచి వస్తుంది తెలుసా, ఆ టైప్లో చూడండి. ఈ విధంగా ఆవురుకోవాలి, అంటే సగం అందులోనే ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటా చింతపండు ఆ రసాన్ని అందులో వేసి ఇంకొద్దిగా నీళ్ళు, అంటే మనకి ఎంత పులుసు అవసరమో అన్ని నీళ్ళన్ని పోసి దాన్ని కాస్తలా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. చూడండి ఈ టైప్లో బాగా తుక్క అంట ఉడికినాక అడుగు పట్టుకోకుండా ఒకసారి మనం కలబెట్టుకోవాలి. ఈ టైప్లో తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఇందాక మనం రోట్లో దంచి పెట్టుకున్న ఆ మసాలా పొడిని దీంట్లో వేసేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకునేసి ఈ టైప్లో తిప్పుకుందాం. అంటే గంట పెట్టి పచ్చ కలపకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత కొద్దిగా అంత అలా ఉడకనిచ్చేసి ఇప్పుడు కొత్తిమీర నూనెలో వేసేద్దాం. కొత్తిమీర వేసేసి ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం చేసిన చేపల పులుసు ఎలా ఉంది, ముక్క ఎలా ఉడికిందన్నది. కానీ ఈ విధంగా ఈ రుచితో చేపల కూర తిన్న ఎవరైనా సరే అస్సలకే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. కానీ ఈ చేపల పులుసు చేసేటప్పుడు ఆ పులుసు మరిగేటప్పుడు వస్తున్న వాసనకు నాకే ఎప్పుడు ఈ కూర రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. అంత బాగుంది అన్నట్టు. అది రెడీ అయిన వెంటనే వేడి అన్నం వేసుకొని దాంట్లో వేడి పులుసు పోసి ముక్క పక్కన పెట్టుకొని తింటుంటే అంత రుచిగా ఉంది తెలుసా. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవ్వరూ మిస్ కావద్దు. మళ్ళీ కలుద్దామా.